వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఎవరైతే M1 ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం ప్రొవైడ్ చేస్తున్న ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్లో ఈ పర్టికులర్ టాపిక్ ఏంటి అంటే యూనిట్ నెంబర్ 5 అకార్డింగ్ టు JNTU హెడ్ సిలబస్ మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టీప్లయర్స్. ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ యొక్క వర్కింగ్ రూల్ నేర్చుకుని దీన్ని బట్టి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం, రైట్? సో లుక్ ఎట్ ద మెథడ్. సో సపోజ్ దెర్ ఈజ్ ఎ 3 వేరియబుల్ ఫంక్షన్ ఉంది f of xyz. ఇది ఒక ఫంక్షన్ సబ్జెక్ట్ టు ద కండిషన్. ఒక కండిషన్ మీద ఈ ఫంక్షన్ ఆధారపడింది. phi of xyz వాల్యూ ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ కండిషన్ మీద ఈ ఫంక్షన్ డిపెండ్ అయింది. ఫర్ విచ్ ఎక్స్ట్రీమ్ టు బి ఫౌండ్. ఈ పర్టికులర్ ఫంక్షన్కే మనం మ్యాక్సిమం మినిమా మనం ఫైండ్ అవుట్ చేయాలి సచ్ దట్ దిస్ ఫంక్షన్ షుడ్ బి ఈక్వల్ టు 0. అలా ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటి అంటే ఫార్మ్ ఏ లెగ్రాంజియన్ ఫంక్షన్. ఒక లెగ్రాంజియన్ ఫంక్షన్ని మనం ఫామ్ చేయాలి. ఏంటి అది ఆ ఫంక్షన్? అసలు లెగ్రాంజియన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫంక్షన్ అనే దాన్ని స్ప్లిట్ చేస్తామన్నమాట. ఏ విధంగా అంటే క్యాపిటల్ f of xyz ఈక్వల్స్ టు స్మాల్ f of xyz ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కండిషన్. అంటే phi of xyz వేర్ లాంబ్డా ఈజ్ ద లెగ్రాంజియన్ మల్టీప్లయర్ విచ్ ఈస్ టు బి డిటర్మైన్డ్ బై ద ఫాలోయింగ్ కండిషన్స్. అర్థమైందా? ఈ పర్టికులర్ ఫాలోయింగ్ కండిషన్స్ నుంచి ఈ లాంబ్డా వాల్యూని మనం ఆబ్టైన్ చేయాలన్నమాట. ఇది ఒక లెగ్రాంజియన్ ఫంక్షన్, రైట్? తర్వాత స్టెప్ 2 ఏంటి అంటే ఫస్ట్ మనం ఈ విధంగా రాసిన తర్వాత దీనికి ఒక నెసెసరీ కండిషన్ ఉందన్నమాట. ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వెదర్ ఇట్ ఈస్ మాక్సిమం ఆర్ మినిమం. ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ∂f/∂x ఈక్వల్ టు 0 చేయాలి. ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x చేసి 0 చేయాలి, పార్షియల్ డెరివేటివ్. అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు y విత్ రెస్పెక్ట్ టు z కూడా చేసి వాటి వాల్యూస్ని 0 చేయాలన్నమాట. 0 చేసినప్పుడు తర్వాత ∂f/∂x ప్లస్ లాంబ్డా ఇంటూ ∂φ/∂x ఈక్వల్ టు 0. తర్వాత ∂f/∂y ప్లస్ లాంబ్డా ఇంటూ ∂φ/λy ఈక్వల్స్ టు 0. ∂f/∂z ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ ∂φ/∂z ఈక్వల్స్ టు 0. ఈ సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ 4 అంటే ఈ 2, 3, 4 ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్, ఈ మూడింటిని మనం ఏమని పిలుస్తామంటే లెగ్రాంజియన్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. అర్థమైందా? సో ఈ మూడింటిని కూడా 0కి ఈక్వల్ చేయాలి. మనం దీని నుంచి స్టెప్ 3లో ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1ని 2ని 3ని 4ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. కండిషన్ ఈజ్ ద ఈక్వేషన్ 1. తర్వాత మనం అబ్టైన్ చేసినటువంటి ఈ నెసరీ కండిషన్స్ని ఈ కండిషన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అండ్ తద్వారా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి? XYZ అండ్ లాంబ్డా వాల్యూస్ వస్తాయి. లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZ వాల్యూస్లో వస్తుంది అనమాట. సో ద వాల్యూస్ ఆఫ్ XYZ ఒబ్టైన్ విల్ గివ్ ద స్టేషనరీ పాయింట్స్. అంటే ఈ XYZ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూసే స్టేషనరీ పాయింట్స్ అనమాట. ఆ పర్టికులర్ స్టేషనరీ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది, ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? అట్ విచ్ f of x, y, z హ్యాస్ ఎక్స్ట్రీమ్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద వర్కింగ్ రూల్. నౌ లెట్ us solve few questions basing on this. This is a very very important topic. Please note this, friends. Okay friends, let us solve this question. Very very important question. Find the minimum value of x square plus y square plus z square given x plus y plus z equal to 3a. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏమో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇచ్చిన కండిషన్ ఏమో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3a కదా. సరే, ఇది ఎట్లా చేస్తాం అంటే గివెన్ ఫంక్షన్ f ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాస్తాం. గివెన్ ఫై ఎంత ఈజ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3a. అవునా? సో ఫై ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం ఎలా రాస్తాము అంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 3a ఈక్వల్ టు 0 అని రాస్తాం. అవునా కదా? సో 5 వాల్యూ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే లిజన్, ∂f/∂x, ∂φ/∂x, ∂f/∂y, ∂φ/∂y, ∂f/∂z, ∂φ/∂z ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ∂f/∂x ఎంత? విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు ఫంక్షన్ని yzలు కాన్స్టెంట్స్, x స్క్వేర్కి డెరివేటివ్ 2x. తర్వాత ∂f/∂y ఎంత? ఈజ్ 2y. అంతే కదా? ఈ రెండు జీరోస్ అయిపోతాయి. తర్వాత ∂f/∂z ఎంత? ∂f/∂z ఈక్వల్స్ టు 2z అవుతుంది. మిగిలిన రెండు జీరోస్ అవుతాయి. ఆ తర్వాత ∂φ/∂x ఇది ఎంత అవుతుందన్న? దిస్ విల్ బీ ∂φ/∂x దిస్ ఈజ్ ఐ థింక్ ఇట్స్ 1. ఇవి రెండు జీరోస్ కదా, ఈ మూడు జీరోస్ అయిపోతాయి. తర్వాత ∂f/∂y ఇది ఎంత అవుతుందన్న? దీని వాల్యూ కూడా 1, మిగిలినవన్నీ జీరోస్. సారీ, దిస్ ఇస్ ∂φ కదా. తర్వాత ∂φ/∂z దిస్ వాల్యూ ఆల్సో బికమ్స్ 1, రైట్? సో ఇవన్నీ మనం అబ్టైన్ చేసాం. తర్వాత వీ హ్యావ్ ఎ మల్టిప్లయర్. వాట్ ఈస్ దట్? బై లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్. మనకి ఏముంటుంది నాన్న? హౌ కెన్ వీ రైట్ దట్? బై లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్ మనకేముంది అంటే ∂φ/∂x ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ ∂f/∂x ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్
డో ఫై బై డో ఎక్స్. దీన్ని ఏం చేయాలి, దీన్ని మనం జీరోకి ఈక్వల్ చేయాలి కదా. సో జీరోకి ఈక్వల్ చేద్దాం. జీరోకి ఈక్వల్ చేసినప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, డో ఎఫ్ బై డో ఎక్స్ అంతా 2x ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. ఫైనల్గా నాకు ఏమొస్తుందన్నా 2x ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0, లాంబ్డా ఈక్వల్ టు -2x వస్తుంది. అంతేనా, లాంబ్డా ఈక్వల్స్ టు -2x వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎస్ అవును, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 2x ఈక్వల్ టు మైనస్ లాంబ్డా, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా బై 2. తర్వాత ఇది ఫస్ట్. సెకండ్ది ఏంటన్నా, డో ఎఫ్ బై డో వై ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ డో ఫై బై డో వై. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. దీన్ని జీరోకి ఈక్వల్ చేసినప్పుడు డో ఎఫ్ బై డో వై ఎంత, దిస్ ఇస్ 2y కదా, ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ డో ఫై బై డో దిస్ ఇస్ ఆల్సో 1 ఈక్వల్స్ టు 0. అప్పుడు లాంబ్డా ఏమవుతుందన్నా -2y అవుతుంది. నో, y వాల్యూ కావాలి కదా మనకి. సో 2y ఈక్వల్ టు మైనస్ లాంబ్డా అవుతుంది, y ఈక్వల్ టు మైనస్ లాంబ్డా బై 2. థర్డ్ వన్, డో ఎఫ్ బై డో జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో ఫై బై డో జెడ్ ఈక్వల్ టు 0. సో డో ఎఫ్ బై డో జెడ్ ఎంత, డో ఎఫ్ బై డో జెడ్ ఇస్ 2z ప్లస్ లాంబ్డా ఇంటూ 1 ఈక్వల్ టు 0, 2z ఈక్వల్ టు మైనస్ లాంబ్డా, z ఈక్వల్ టు మైనస్ లాంబ్డా బై 2. XYZ వాల్యూస్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేసాం, అవునా కదా. సో XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఈ XYZ వాల్యూస్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాం నాన్న, కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అవునా కదా. సో సబ్స్టిట్యూటింగ్ XYZ వాల్యూస్ ఇన్ ఫై ఆఫ్ x, y, z విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం, అవునా కదా. దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో x వాల్యూ ఎంతనా, x వాల్యూ వచ్చేసి మైనస్ లాంబ్డా బై 2. సో మైనస్ లాంబ్డా బై 2 ప్లస్ మైనస్ లాంబ్డా బై 2 ప్లస్ మైనస్ లాంబ్డా బై 2 -3a ఈక్వల్ టు 0, అవునా. సో దిస్ ఈజ్ -3 లాంబ్డా బై 2 -3a ఈక్వల్ టు 0. దీని నుంచి ఏం చేస్తాం, సో -3 లాంబ్డా బై 2 ఈక్వల్ టు 3a, 3 క్యాన్సిల్. వాట్ ఐ విల్ బి గెటింగ్, లాంబ్డా ఈక్వల్ టు 2a -2a వస్తుంది, అవునా కదా. సో లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది నాన్న, లాంబ్డా ఈక్వల్స్ టు -2a. సో ఇక్కడ మనం XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము, లాంబ్డా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో XYZలు మూడు కూడా మైనస్ లాంబ్డా బై 2కి ఈక్వల్గా ఉన్నాయి. సో x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా బై 2. లాంబ్డా అంటే ఏంటి, -2a కదా, మైనస్ ఆఫ్ -2a బై 2, 2 గెట్స్ క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ, ద వాల్యూ ఈజ్ a హియర్. అంటే XYZ, x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z ఈక్వల్ టు a వచ్చింది. అంటే ఇప్పుడు పాయింట్ ఎంత, పాయింట్ని ఎట్లా రాస్తాం మన ఆర్డర్డ్ పేజ్లో, x, y, z దట్ ఈస్ నథింగ్ బట్ a, a, అంతే కదా. మూడు కూడా ఏకే ఈక్వల్ కదా. సో ద పాయింట్, స్టేషనరీ పాయింట్ ఏదైతే ఉందో అది a, a. ఇప్పుడు ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర ఇందులో ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తేనే కదా మనకి వాల్యూ ఎంత అనేది వచ్చేది, అవునా. సో ద పాసిబుల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటి, a, a. అండ్ ద మినిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ. వాడు అడిగింది ఏంటి, మినిమం వాల్యూ. వాల్యూ ఎప్పుడు పాయింట్ అడగల, మినిమం పాయింట్ అడగలేదు, మినిమం వాల్యూ అడిగాడు. ఇది మినిమం పాయింట్, ఈ పర్టికులర్ ఎక్స్ట్రీమ్ దగ్గర ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. సో మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ a² ప్లస్ a², అంతే కదా. ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, సో 3a², దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి a, a అనేది, రైట్. 3a² ఈజ్ ద మినిమం వాల్యూ, రైట్ ఫ్రెండ్స్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే friends, let us solve another question. Find the maximum value of u equal to x square y cube z power 4 if 2x plus 3y plus 4z equals to a అంటున్నాడు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి. సో ఇది కండిషను, ఇది ఇచ్చిన ఫంక్షన్, అవునా కదా. సో u అని ఇచ్చాడు కాబట్టి మన f ప్లస్ u తీసుకుంటున్నావు. సో గివెన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ హీ హాస్ గివెన్, u ఈక్వల్స్ టు x స్క్వేర్ y క్యూబ్ z పవర్ 4. ఆ తర్వాత ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి నాన్న, 5 ఈక్వల్స్ టు 2x ప్లస్ 3y ప్లస్ 4z. దీన్ని -a ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా, రాసేసాం. తర్వాత సో ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు వైజెడ్లు కాన్స్టెంట్స్, అవునా కదా. కాబట్టి y క్యూబ్ z పవర్ 4 అలాగే వచ్చేస్తే x² డెరివేటివ్ ఎంత, 2x అంటే 2x y క్యూబ్ z పవర్ 4. ఇది డో యూ బై డో ఎక్స్ వాల్యూ, అర్థమైందా. తర్వాత డో యూ బై తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి నాన్న, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే సి డో యూ బై డో వై.
అవునా? డో యూ బై డో వై ఎంత? అప్పుడు XZ కాన్స్టెంట్స్ x² Z⁴ అలాగే ఉంటాయి. తర్వాత డో యూ బై డో వై అంటే y³ 3y², ఇన్ ద సెన్స్ 3x² y² Z⁴. తర్వాత డో యూ బై డో జెడ్, డో యూ బై డో జెడ్ అంటే XYలో కాన్స్టెంట్స్ x² y³ Z⁴ అంటే 4z³, 4 × x² y³ Z³. డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్. అవునా? తర్వాత ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డో ఫై బై డో ఎక్స్, డో ఫై బై డో ఎక్స్ ఎంత? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వైలా మిగిలినవన్నీ కాన్స్టెంట్స్, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 2x, ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా, వీటన్నిటికీ డెరివేటివ్ 0. అవునా? తర్వాత డో ఫై బై డో వై ఎంత? డో ఫై బై డో వై 3 వస్తుంది, మిగిలినవన్నీ కాన్స్టెంట్స్. డో ఫై బై డో జెడ్ ఎంత? డో ఫై బై డో జెడ్ ఇక్కడ లేనే లేదు, దిస్ ఇస్ 0 అప్పుడు. అవునా? అక్కడ జెడ్ వేరియబుల్ లేనే లేదు కదా, మిగిలినవన్నీ జీరోస్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? అకార్డింగ్ టు లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ మనకేం తెలుసు? బై యూజింగ్ సో డో ఎఫ్ బై ఫంక్షన్. మనం ఏం చేయాలన్నా, సో వాట్ ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ రెండింటిని యాడ్ చేసి, అంటే సి ఫ్రెండ్స్, ఇది ప్లస్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ లాంబ్డా టైమ్ ఆఫ్ డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి కదా. సో డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది? 2xy³ Z⁴ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ డో ఫై బై డో ఎక్స్ ఈజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? అంటే దీని నుంచి 2 కామన్ తీసాను అనుకోండి, xy³ Z⁴ రైట్ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0. వాట్ ఐ విల్ బి గెటింగ్? దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. నాకు అప్పుడు x ఎంత వస్తుందన్న? మైనస్ లాంబ్డా డివైడెడ్ బై y³ Z⁴ వచ్చింది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x. అవునా? సో x వాల్యూ ఎంత? x వాల్యూ ఈజ్ మైనస్ లాంబ్డా బై y³ Z⁴. రైట్? ఓకే. ఇది సపోజ్ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాము, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాము, తర్వాత దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. రైట్? తర్వాత ఏంటన్నా, దిస్ వెరీ వెరీ సింపుల్ వన్. డో యూ బై డో వై ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ డో ఫై బై డో వై. దీన్ని మనం 0కి ఈక్వల్ చేయాలి కదా. సో డో యూ బై డో వై అంటే ఎంత వచ్చిందన్న? డో యూ బై డో వై సో మనకి 3x² y² Z⁴ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ డో ఫై బై డో వై ఎంత? 3 వచ్చింది, ఈక్వల్ టు 0. వాట్ ఐ విల్ బి గెటింగ్? 3 కామన్ తీసాను అనుకోండి, x² y² Z⁴ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0, y² ఈక్వల్ టు మైనస్ లాంబ్డా డివైడెడ్ బై x² Z⁴. అవునా? ఇలా ఉంచండి దాన్ని. రైట్? సో ఈ విధంగా ఉంచితే వాట్ ఐ విల్ బి గెటింగ్ దిస్, లెట్ us సపోజ్ దీని ఈక్వేషన్ 4 అనుకుందాం. రైట్? సో y² ఈక్వల్ టు ఎంత వచ్చిందన్నా? సో మైనస్ లాంబ్డా వరకు ఉంచేసినా పర్వాలేదు. రైట్? సో మీరు దీన్ని తీసుకువెళ్ళకపోయినా ఇక్కడ రూట్ ప్రాసెస్ వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఎలా ఉంచుతారంటే, లెట్ us see x² y² Z⁴ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇలా వదిలేయండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఈ ఈక్వేషన్ని కూడా y³ Z⁴ని ఇక్కడ వదిలేసేయండి. x × y³ Z⁴ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇలా వదిలేయండి, నో ప్రాబ్లం. రైట్? సో ఇప్పుడు తర్వాత డో యూ బై డో జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో ఫై బై డో జెడ్ ఈక్వల్స్ టు 0. సో డో యూ బై డో జెడ్ ఎంత వచ్చింది అన్న? 4x² y³ Z³ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ డో ఫై బై డో జెడ్. డో ఫై బై డో జెడ్ ఎంత? దిస్ ఇస్ 0 కదా. అవునా? సో ఇక్కడ మనకి లాంబ్డా ఇంటూ 0 వస్తుంది. ఎస్ ఓ నో? అయితే సి ఫ్రెండ్స్, హోల్డ్ ఆన్ ఏ సెకండ్, వెయిట్. ఓ మై గాడ్, దెర్ ఈస్ 4z. దిస్ ఈజ్ 4z. ఇక్కడ నేను z రాయలేదు, చూసుకోండి ఒకసారి. డెఫినెట్లీ అక్కడ z వేరియబుల్ ఉంటుందన్నమాట. రైట్? ఇక్కడ z వేరియబుల్ 0 కాదు, 4 అవుతుంది అప్పుడు. ఓకే, ప్లీజ్ చెక్ దిస్. అక్కడ z ఉంది, ఇక్కడ నేను z రాయలేదు. రైట్? ఒకవేళ z లేకపోతే 0నే. రైట్? సో ఇక్కడ మనకు అప్పుడు ఏమొస్తుందన్నా 4 వస్తుంది. సో 4 కామన్ తీసామనుకోండి, x³ y³ Z³ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0, x³ y³ Z³ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. అవునా? ఇప్పుడు
నేను కొంచెం 4/3 చేశాను అనుకున్నాను. నాకు ఏమొస్తుందంటే ఒక ఈక్వేషన్ని మరొక ఈక్వేషన్ నేను డివైడ్ చేస్తే నాకు XYZ వాల్యూస్ వచ్చేస్తాయి, రైట్. 4 and 5 నుంచి ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇది చూడండి, థర్డ్ ఈక్వేషన్ నుంచి ఫోర్త్ ఈక్వేషన్ నుంచి నేను ఏం రాయొచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 ఏం రాయించినానా, ఓకేనా, రైట్. ఈ రెండింటిని నేను డివైడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎట్లా డివైడ్ చేస్తాను అంటే సపోజ్ 4/3 అని రాయండి. సో x² y² z⁴ డివైడెడ్ బై xy³ z⁴ ఈక్వల్స్ టు -λ/-λ. ఈ రెండు క్యాన్సిల్, x ఒకటి పోతుంది, ఒక y మిగులుతుంది, z⁴ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x/y ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు y. అవునా. తర్వాత 5/4 చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్స్ 4 and 5 5/4 చేసాం అనుకోండి, ఏమొస్తుందన్నా, వాట్ ఐ విల్ బి గెటింగ్ x³ y³ z³ డివైడెడ్ బై దిస్ వన్ x² y² z⁴ -λ/-λ. సో ఒక x ఉంటుంది, ఒక y ఉంటుంది, z ఒకటి కింద ఉంటుంది, అంటే x డివైడెడ్ బై z, అంతేనా. ఒక y కూడా ఉంది కదా పవర్లో, డివైడెడ్ బై z ఈక్వల్ టు 1. ఇది క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. సో ఇక్కడ నేను రాయించినా xy ఈజ్ ఈక్వల్ టు z అని రాయించా, ఎస్ ఓ నో. సో xy ఈక్వల్స్ టు వెయిట్ హోల్డ్ ఆన్ ఏ సెకండ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, వెయిట్ హియర్ 4 into oh my god, this is 4 into x² కదా, ఇది x² x³ కాదు, ఓకే, దిస్ ఈజ్ x². ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. సో x² కదా, మై గాడ్ సిల్లీ మిస్టేక్స్. ఈక్వేషన్ 5 ఫ్రమ్ ఈక్వేషన్ 4 and 5 డివైడెడ్ బై 4, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఈక్వేషన్ 5 x² y³ z³ డివైడెడ్ బై x² y² z⁴ ఈక్వల్ టు -λ/-λ. x² గెట్స్ క్యాన్సిల్, దిస్ ఇస్ y హియర్, ఒక y ఉంది, ఇక్కడ ఒక z ఉంది, ఇక్కడ 1 ఉంటుంది. సో y/z ఈక్వల్స్ టు 1 ఇంప్లైస్ y ఈక్వల్ టు z. సో x ఈక్వల్ టు y, ఈ y ఈక్వల్ టు z, అంటే ఫైనల్గా నేను ఏం రాయొచ్చు, x ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z అని రాయొచ్చా. x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత, z వాల్యూ కూడా అంతే, అవునా కదా. సో ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సి ఫ్రెండ్స్, వచ్చిన XYZ వాల్యూస్ని మనం దేనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం, వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ 5, అవునా కదా. సో లిజన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే, మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ XYZ వాల్యూస్ వచ్చాయో కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. వాట్ ఈస్ ద కండిషన్, దిస్ ఈస్ ద కండిషన్, XYZ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు సపోజ్ 3 ఈక్వల్ కాబట్టి మూడింటిని x అనే తీసుకున్నప్పుడు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 తీసుకున్నప్పుడు 2x + 3x + 4x ఏమవుతుంది, 7 + 9x అవుతుంది. 9x - a ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 9x, a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. సో మనకి ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది, x ఈక్వల్ టు a/9 అవుతుంది. x వాల్యూ a/9 అయితే y వాల్యూ కూడా a/9 కదా, z వాల్యూ కూడా a/9 కదా, ఎస్ ఓ నో, z వాల్యూ కూడా a/9 అవుతుంది. సో వచ్చినటువంటి ఇప్పుడు XYZ పాయింట్ ఎంత, పాయింట్ ఈజ్ పాయింట్ XYZ a/9, 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 అవునా. ఇప్పుడు నాకు వాడు వాల్యూ అడిగాడు, మ్యాక్సిమం వాల్యూ. సో ఎక్స్ట్రీమ్ వాల్యూ ఎంత, a/9, a/9, a/9. మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ టు, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a/9 హోల్ స్క్వేర్, రైట్, తర్వాత a/9 హోల్ క్యూబ్ ఇంటూ a/9 హోల్ పవర్ 4. సో a/m into a/n, a/m plus n, 2 + 3 is 5 + 4 is 9, a/9 whole power 9. This is the answer, a/9 whole power 9. This is the maximum value అనమాట. అర్థమైందా. దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ విధంగా మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ M1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.
టేక్ కేర్, బాయ్.